కృష్ణానది పరివాహక ప్రాంతం కబ్జాకు గురవుతోందని జై భీమరావు భారత్ పార్టీ నాయకులు పరాస సతీష్ కొండలరావు అన్నారు. ఇక పద్మావతి ఘాట్లో వ్యాపార కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని అన్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించామని నేతలు తెలియజేశారు. పద్మావతి ఘాట్ని వ్యాపార కార్యకలాపాలకి ఉపయోగించడం చాలా అన్యాయం. ఈ రోజున విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న E3 ఫుడ్ కోర్ట్, E3 స్ట్రీట్ అనే పేరుతో గతంలో విజయవాడ కార్పొరేషన్ వారు తెలంగాణకు చెందిన మంత్రి అల్లుడికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టజెప్పి ఈ రోజున విజయవాడ నగర కార్పొరేషన్ లో ఉన్న ఈ సుప్రీంకోర్టు యొక్క రూల్స్ ని, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ని వ్యతిరేకిస్తూ ఆ యొక్క E3 నడపడం చాలా దుర్మార్గం. అలాంటి విజయవాడ నగరం నడిబొడ్డులో నుంచి నడుస్తున్న ఈ కృష్ణానదిలో అనేక వ్యర్థాలను వదులుతూ ఆ యొక్క E3 స్ట్రీట్ ను అక్రమంగా నడుపుతున్నారు. వెంటనే ఆ యొక్క E3 స్ట్రీట్ ని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.